పంట పొలాల దగ్గరికి రైతన్నలు ఎట్లా పోతారులా? ఎట్లా పోతారని గట్ల అడుగుతావేంది వాని? నడుచుకుంటూ పోతారు, లేకుంటే సైకిల్ మీద పోతారు, బండ్లు ఉన్నోళ్ళు బండ్ల మీద పోతారు, ఆటోలు ఉన్నోళ్ళు ఆటోల మీద పోతారు, కొందరు రైతన్నలు అయితే ట్రాక్టర్ల మీద కూడా పోతారని అంటారు కదా. కానీ ఈ రైతన్న మాత్రం తన పొలం కాడికి ఎట్లా పోతుండో తెలుసా? చూసేండ్రు మీరే. ఊర్ని అవ్వా, ఇదెక్కడి కథ? బండ్ల మీద సైకిళ్ళ మీద బావి దగ్గరికి పోతాడని చెప్పి కాల్వ మీదకెళ్ళి దుంకిపోతున్నాడేంది అంటారా? మరేం చేస్తాడుల్లా? బాట లేదు, అందుకే గిట్లా దుంకిపోతున్నాడు. కావాలంటే కాల్వ పక్కనే ఉండే రోడ్డు బాట ఎట్లా కబ్జా అయిందో చూడుండ్రి. అయినా కాల్వ పక్కన మంచిగా రోడ్డే పోస్తారు, ట్రాక్టర్లు ఆటోలు కూడా తిరిగేతంత జాగుంటది. గీడేంది గిట్లా వరి నాట్లు పెట్టిండ్రు అంటే కాల్వ మీదకెళ్ళి దుంకిన రైతన్నే అసలు ముచ్చటేందో చెప్తాడట. ఇనుండ్రి. ఆ కెనాలంతా ఆక్రమించుకొని అచ్చుకట్టి పొలాలు చేసుకున్నారు. మాకు దారి లేకుండా చేసి భూములు పడవ పెట్టే కాడికి వచ్చింది. ఇన్నారు కదా, గిదాట అసలు ముచ్చట. కాల్వ పక్కన ఉన్నోళ్ళు మొత్తం దున్నుకొని నాటు పెట్టేసరికి కాల్వ మీదకెళ్ళి బాటున్న గీ రైతన్న ఆఖరికి పొలాన్ని పడవ పెట్టే దగ్గరకు వచ్చిందట. మరి ఆఫీసర్లకు ఫిర్యాదు చేయలేదా అనే అన్న? మేము ఎన్నిసార్లు ఎస్ఆర్ఎస్పీ డిఈ గారిని ఏఈ గారిని తీసుకొచ్చి రాళ్ళు నాటించినా దాన్ని తొలగించడం జరిగింది. మమ్మల్ని పోనేటలేరు. అయ్యో రాములా, ఇన్నారుల్లా. గిదేంది అని అడిగితే వీళ్ళని బూతులు తిడుతున్నారట. మైబాద్ జిల్లా తొర్రూరు మండలం ఖానాపురంల పంచాది ఇది. అయ్యలు ఆఫీసర్లు చూసిండ్రు కదా, జరగి బాట మీదకెళ్ళి పొలాలకు పోయే రైతులకు తిప్పలేకుండా చూడండి సార్లు. గింత ఘోరంగా బాటను దున్నితే ట్రాక్టర్లు ఎట్లా పోతాయి? వీళ్ళు పొలం పనులకు పోయి ఎట్లా పనులు చేసుకుంటారు సారు? కానీ మామూలుగా కబ్జా పెట్టలేదు పోన్రి.